కేసీఆర్ గారు ఈ టైంలో అంటే మీకు తెలుసు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న ఈ పార్టీలో ఎంతోమంది కార్యకర్తలు ఎంతోమంది జీవితాలు బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వారు ఇటు హరీష్ రావు గారిని వాళ్ళని నిందించడమే కాకుండా దాంతోపాటు పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది అనే ఒక మాట ఏదైతే అన్నారో నిజంగా చాలా బాధ వేసింది, చాలా కలిసి వేసింది. ఎందుకంటే కేసీఆర్ గారిని నమ్ముకొని ప్రజలు నమ్ముకొని ఈ పార్టీలో ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఎంతోమంది బతుకుతూ ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ అవన్నీ ఏది లెక్క చేయకుండా మరి వారిని ఎవరు ప్రోద్బలం చేస్తూ ఉన్నారో ఎవరు మాట్లాడిస్తున్నారో వారి వెనుక ఎవరు తెలియదు. కానీ ఈ విధంగా మాట్లాడిన విషయాన్ని సందర్భాన్ని కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకొని వారు ఒకటే ఎప్పుడు మీటింగ్లలో మాట్లాడినా కూడా కేసీఆర్ గారు ఒకటే చెప్పేది, కుటుంబ సభ్యులైనా ఎంతటి వారైనా తప్పు చేస్తే పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఉపేక్షించేది లేదు. ఏదైతే కేసీఆర్ గారు అన్నారో సత్యవతకు అన్నట్టు పేగు బంధం కంటే కూడా పార్టీ బంధం ప్రజాబంధం కార్యకర్తలున్న బిడ్డల బంధం గొప్పది అని చెప్పి సాక్షాత్ ఇవాళ ఏదైతే వారు నిర్ణయం తీసుకున్నారో అదే సాక్ష్యంగా అంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఆ రోజు తెలంగాణ కోసం పడంగా ఆయన ప్రాణాన్ని పెట్టిరు. ఇవాళ తన కుటుంబం సైతం తన పేగు బంధాన్ని సైతం కూడా లెక్క చేయకుండా పార్టీ సంక్షేమం కొరకు ప్రజల కొరకు కేసీఆర్ గారు ఇవాళ మా గొప్ప మహానుభావుడు నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు నిల్చొని ఏదైతే కవిత గారి మీద తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. నిజంగా వారు సొంతగా చెప్పినట్టు వస్తూ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఇంతకుముందు ఉన్న వాటికి ఇప్పటికి ఇంత విచిత్రంగా అంటే ప్రజల కడుపులో కార్యకర్తలు ఎంత రగిలిపోతున్నారో ఇవాళ అంటే ఎప్పుడు పార్టీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అని ఎదురు చూసినట్టుగా ఇవాళ సోషల్ మీడియాలో కనబడతా ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రానులలో ఇంకా పటిష్టంగా అందరం ఈ మహిళా లోకం కూడా పూర్తి స్థాయి పనిచేస్తుందని తెలియపరుస్తూ మరొకసారి మా నాయకుడిని యొక్క ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని అందరం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం.